ఒక్కసారిగా తమిళ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా ఏ క్షణమైన సంకీర్ణ ప్రభుత్వం పడిపోవచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంలో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతుందా? పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా? స్టాలిన్ వ్యాఖ్యల వెనక రీజన్స్ ఏంటి? ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని ఎందుకు అంత ఘంటాపదంగా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండాలంటూ డిఎంకే కార్యకర్తల సమావేశంలో స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడులో సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు, ఓటమికి పూర్తి బాధ్యత నాదే అంటూ చెప్తూ కార్యకర్తల్లో కొంత బలాన్ని నింపినా కానీ ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు అన్న మాట ఈరోజు విజయ్ ప్రభుత్వాన్ని ఒక సందిగ్ధంలో పడిస్తోందా? ఖచ్చితంగా మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటామని అంటున్నారు. బట్ మరి ఇప్పుడే జస్ట్ బేబీ స్టెప్స్ ఇస్తున్నటువంటి విజయ్ సర్కార్ పైన స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఉత్కంఠగా కనిపిస్తోంది. తెర వెనుక ఏం జరుగుతోంది? ఎందుకంటే విజయ్ కూటమి నుంచి ఉన్నటువంటి డిఎంకేతో ఉన్నటువంటి మిత్రపక్షాలే ఈరోజు విజయ్కి మద్దతుగా బయటకు వచ్చారు. 4 మిత్రపక్షాలు బయటకు వచ్చాయి. ఏడీఎంకే ఎమ్మెల్యేలు రెబల్స్ ఇప్పటికే 25 మంది విజయ్కి మద్దతు ఇచ్చారు. సో 118 కాస్త అసలు విశ్వాస పరీక్షలో గెలుస్తారా లేదా అన్నటువంటి స్థానం నుంచి 145 మద్దతుతో ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. బట్ ఎందుకు స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు? ఎందుకు 6 నెలల్లో పడిపోతుంది అన్నటువంటి కొన్ని సంకేతాలు ఇస్తున్నారు? ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఉండది అని ఎందుకంత మాట్లాడుతున్నారు? అంటే కామన్గా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పడిపోద్దని చెప్పేసి ఈవెన్ తెలంగాణలో కూడా ఇట్లాంటి కామెంట్స్ రావడం జరిగింది. బట్ ఇక్కడటువంటి మెజారిటీ వేరు. బట్ తమిళనాడులో ఆ వారం రోజులు జరిగినటువంటి ప్రభుత్వ ఏర్పాటు జరిగినటువంటి ఎపిసోడ్ కంప్లీట్లీ డిఫరెంట్. దీనివల్లనే ఈరోజు స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ కొంత ఆందోళన, కొంత ఆసక్తికరంగా మారాయి. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏ కాన్ఫిడెన్స్తో స్టాలిన్ ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండి అంటూ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు? ఎందుకు ఆ మాటల వెనక అర్థాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకటి, తన పార్టీలో కూడా చీలిక రాకుండా ఎవరైనా అసమ్మతి ఎమ్మెల్యేలో లేకపోతే పదవులు రాని వాళ్ళు ఒకళ్ళిద్దరుంటే వాళ్ళ వీక్నెస్ బయట పెట్టుకోకుండా ప్రభుత్వమే పడిపోతుంది, మీరు అటు పోవటం వల్ల ఉపయోగం లేదనేటువంటి ఒక సిగ్నల్ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకు వాళ్ళ పార్టీకి పంపినటువంటి అవకాశం ఉంది ఒకటి. రెండోది, విజయ్ మా పార్టీ జోలికి రావద్దు అనేటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్, ఏఐడిఎంకే చీల్చినట్టుగా మా పార్టీ జోలికి రావద్దు అనేటువంటిది రెండవది. మూడవది, నాకు మిత్రపక్షాలు ఉన్నటువంటి వాళ్ళే నిన్ను బలపరుస్తున్నారు. ఇప్పటికి కూడా వీసీకే కానీ ఏఎంఎల్ కానీ మేము డిఎంకే మిత్రపక్షం అని డిక్లేర్ చేసినాయి. అవును, అయినా స్టేట్ వ్యాక్యూమ్ ఉండొద్దని చెప్పేసి విజయ్ని బలపరుస్తున్నామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, కాబట్టి మా పార్టీ జోలికి వస్తే నీకు ఉపసంహరించుకోవాల్సి వస్తుంది అని చెప్పేటువంటి ఒక అభిప్రాయాన్ని విజయ్కి చేరటానికి ఇది ఒక అవకాశం. ఇది మూడో అంశం. తర్వాత విజయ్ మీద నిరంతరం ఒత్తిడి కొనసాగే విధంగా, తర్వాత స్టేట్లో డిఎంకే వీక్ అయిపోయింది, పని అయిపోయింది అనేటువంటి టాక్ రాకుండా ఇప్పటికి కూడా స్టాలిన్ సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది. తర్వాత స్టాలిన్ పవర్ఫుల్ మ్యాను, డిఎంకే పవర్ఫుల్ పార్టీ అని ప్రజల నుంచి ఆ ఆలోచన దూరం కాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సైకలాజికల్గా వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ కేడర్ని నిలబెట్టుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3-4 విషయాల్లో నిలబెట్టుకోవడానికే స్టాలిన్ ఈ మాట అని ఉంటారు. ఈ 4 అంశాల కోసం స్టాలిన్ అన్న ఈ మాట అనటం వల్ల స్టాలిన్ క్రెడిబిలిటీ ఏం పెరగదు. ఎందుకంటే ఏర్పడితే పాపులర్ గవర్నమెంటు, దరిదాపు 36% ఓటింగ్ వచ్చింది, ఢీకొని గెలిచిండు. కాబట్టి అట్లా గెలిచిన ప్రభుత్వాన్ని 6 నెలల కూలిపోద్ది అనేటువంటి అంటే తనకు వ్యక్తిగతంగా ఇండివిజువల్ క్రెడిబిలిటీ ఏం పెరగదు. అట్లంటే ఒక్క స్టాలినే కాదు, ఏ రాష్ట్రంలో ఎవరన్నా, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం అన్నోళ్ళనే కాస్త నెగిటివ్గా చూస్తారు. అవును, వీడికి ఏమైంది, గెలిచినని కాదని చెప్పేసి నెగిటివ్గా చూస్తాడు. అంటే గెలిచిన గవర్నమెంట్ని కూలగొడతారా, ఎవరితోటి కుమ్మక్కై కూలగొడతారని ఒక నెగిటివ్ టాక్ నడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వల్ల స్టాలిన్ క్రెడిబిలిటీ ఏం పెరగదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, వీసీకే అఫ్కోర్స్ ఇందాక మీరు అన్నట్టు
విజయ్తో ఉన్నా కానీ స్టాలిన్ కూటమి డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలే ప్రభుత్వంలో ఇబ్బందులు రావద్దు, ప్రభుత్వం నడవాలన్నటువంటి ఉద్దేశంతో రాజకీయాలు పోకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బట్ పాయింట్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా 25 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకే నుంచి చీలిపోయి విజయ్కి మద్దతు ఇచ్చారు. సో ఈ లెక్కన ఏమైనా రాజ్యాంగపరమైనటువంటి 2/3 వంతు మెజారిటీ ఉంటేనే పార్టీ విలీనం అనేది ఉంటుంది వాస్తవానికి. బట్ అట్లాంటి పరిణామాలు ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఈ లెక్కను చూసుకున్నా కానీ ఏమైనా ప్రమాదం ఏదైనా ఒక సందర్భంలో ప్రభుత్వం మైనార్టీలో పడేటువంటి అవకాశం ఉందా? రెబల్ ఎమ్మెల్యేల పైన ఏమైనా అనర్హత వేటు వేసేటువంటి ప్రమాదం కనిపిస్తుందా? అంటే ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ మాటలు మనం ఒక సంకేతంగా చూడొచ్చా? ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బందులు ఉన్నాయని గుర్తు చేయటం కూడా. ఎందుకంటే ఏఐడిఎంకే వాళ్ళు ఫస్ట్ 38 మెంబర్స్ వస్తారు, 2/3 అనుకున్నారు. అవును. కానీ చివరికి వచ్చేవరకల్లా అది 25-26 దగ్గర ఆగిపోయింది. అయితే స్పీకర్ కనుక భిన్నంగా ఉంటే వెంటనే అసెంబ్లీలో స్పాట్లో మీ సభ్యతలు రద్దయినాయని డిక్లేర్ చేయొచ్చు. మీరు పార్టీ మారారు కాబట్టి డిక్లేర్ చేయొచ్చు. కానీ స్పీకర్ అధికార పార్టీ స్పీకర్ కాబట్టి, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి తెలంగాణలో ఏ తంతు నడిచిందో అది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ వల్ల లేదా వాళ్ళ శాసనసభ రద్దవుద్దు అనేటువంటి భయంతో ఇవాళ టీవీకే ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు. అది ఇమీడియట్గా జరిగే సంఘటన కాదు, అది సుదీర్ఘంగా నడుస్తుంది. అది ఆ ప్రక్రియ మనం తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి స్పీకరు ఫేవరబుల్గా ఉన్నంత కాలం కోర్టులు పెద్దగా వాళ్ళ డెసిషన్ తీసుకోవట్లేదు. ఆ తర్వాత శాసనసభలో జోక్యం చేసుకున్నట్టు అవుతుంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. జ్యుడిషియరీ, తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత పార్లమెంట్ ఒకళ్ళొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాలనే అండర్స్టాండింగ్ తోటే పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు. తెలంగాణలో అట్లే అయింది. కాబట్టి ఇమీడియట్గా స్పీకర్ టీవీకే పార్టీ స్పీకర్ ఉన్నాక ఏఐడిఎంకే చీలిక వర్గానికి వెంటనే వచ్చే ప్రమాదమే లేదు. అది సుదీర్ఘ కాలం పట్టుద్ది. అందుకని అది దృష్టిలో పెట్టుకోకుండా ఇదే మా మిత్రులే మిమ్మల్ని బలపరుస్తారు, మీరు అడ్డగోలుగా వ్యవహరిస్తే మా వాళ్ళు ఉపసంహరించుకుంటారు అనేటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్ పంపి వాళ్ళ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పార్టీ క్యాడర్కు జోలికి పోకుండా. అంటే సార్ తెలంగాణ విషయంలో ఇక్కడ మెజారిటీ ఉన్నా కానీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. బట్ అక్కడ మెజారిటీ లేదు. సో మెజారిటీ లేకపోయేసరికే మిగతా పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి కొంతమంది, మిగతా మిత్రపక్షాల నుంచి, వీసీకే నుంచి, సిపిఐ సిపిఎం నుంచి అటో ఇద్దరు, ఇటు ఇద్దరు, వీసీకే నుంచి ఒక ఇద్దరు రావడం జరిగింది. సో ఇట్లాంటి పరిణామాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెబెల్ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఈ బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్షాలు ఏమైతే ఉన్నాయో ఇవి ఏమాత్రం ఉపసంహరించుకున్నా కానీ మళ్ళీ 112కు పడిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే స్టాలిన్ ఉద్దేశం అదే ఉండొచ్చా? రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భవిష్యత్తు కొంత అనిశ్చితిగా ఉంది, సో ఆ ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారనుకోవచ్చా? ఆ అనిశ్చితి 6 నెలల్లో కూలిపోద్ది అన్నాడు. ఆ అనిశ్చితి 6 నెలల తేలేది కాదు. ఏఐడిఎంకే చీలిక అనిశ్చితి 6 నెలలు తెలిపోయేది కాదు. కాబట్టి తన సొంత ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళే వీసీకే, ఏఎంఎల్ ముఖ్యంగా వీళ్ళ ముస్లిం లీగు, తర్వాత వీసీకే ఆ 4 సీట్లే ఆయన చెప్తేనేది. సిపిఐ సిపిఎంని కాంగ్రెస్ను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. అది భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా వాళ్ళు స్టాలిన్నే కన్విన్స్ చేయగలరు. స్టేట్లోకి ఏఐడిఎంకే బీజేపీ ఫ్రంట్ రావడానికి వీల్లేదు, బీజేపీని ఎదుర్కోవడానికే మేము మద్దతు ఇచ్చినామని చెప్పే అవకాశం ఉంది మళ్ళీ కూడా. కాబట్టి ఆ 4 వీసీకే, ముస్లిం లీగు వీళ్ళిద్దరు 4 సీట్లు ఖచ్చితంగా డిఎంకే ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సిగ్నల్ వల్ల, ఈ స్టాలిన్ హెచ్చరిక వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు డిఎంకే క్యాడర్ జోలికి వచ్చే అవకాశం లేదు. తర్వాత పోలీసు న్యూట్రల్ అవుతారు, అధికార యంత్రాంగం కూడా న్యూట్రల్గా ఉంటారు. వన్ వే కాకుండా టీవీకే వైపే అథారిటేటివ్గా వ్యవహరించకుండా డిఎంకే నాయకులు డిఎంకే చెప్పిన పనులు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని నుంచి చాలా రిజల్ట్ డిఎంకేకి వస్తాయి. అట్లా చూసుకున్నా కానీ డిఎంకే మిత్రపక్షాలు ఒకవేళ ఎక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయినా కానీ పెద్దగా విజయ్కు ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 25 మందితో బలంగానే ఉన్నారు కాబట్టి ఏఐడిఎంకే నాయకులతో విజయ్కి అంత ఈజీగా ప్రభుత్వం పడిపోతుందా అన్నటువంటిది మాత్రం కనిపించట్లేదు. బట్ ఏదైనా కానీ స్టాలిన్ తన పార్టీని ఆ పటిష్టతను కాపాడుకోవడానికే, కార్యకర్తల్లో బలం నింపడానికే చేసిన వ్యాఖ్యలాగానే కనిపిస్తున్నాయి. అబ్సల్యూట్లీ ట్రూ. అందుకని ఇప్పుడు ఆయన గోలపడితే కూలే పరిస్థితి లేనప్పుడు క్రెడిబిలిటీ పోద్ది. ఉదాహరణకు
అణు ఒప్పందం విషయంలో గతంలో యూపీఏ 2 ప్రభుత్వానికి వామపక్షాలు ఉపసంహరించుకున్నాయి. ఉపసంహరించుకుంటే కూలిపోలే ప్రభుత్వం, కూలిపోతే వాళ్ళకు కొంత క్రెడిబిలిటీ వచ్చేది ఒకవేళ మంచి ఉంటే. ములాయం సింగ్ వెంటనే వచ్చి రక్షించండి. ఆ తర్వాత వామపక్షాల పరపతే పోయింది ఇది కూలగొట్టినందుకు. ప్రభుత్వం ఇష్యూ ఏదో అణు ఒప్పందం అయినా కనీసం వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరలేదు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఇటువంటి వార్నింగ్లు ఇవ్వడం వల్ల అవతల ఏఐకే డిఎంకే చీలిక వర్గం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ నిలబడుద్ది. కాబట్టి ఆయన మాటినటువంటి నలుగురు ఉపసంహరించుకున్న కూలిపోయినప్పుడు స్టాలిన్ క్రెడిబిలిటీ పోద్ది. కాబట్టి ఈ ఈ ఈ వార్నింగ్ అనేటువంటిది పేలవంగా ముగుస్తుంది. అందుకని నేను అనుకోవటం ఏంటంటే ఇదే మీరు అనుకున్నట్టే డిఎంకే ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి అధికార యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు ఇంకెవరైనా వాళ్ళ పార్టీ జోలికి రాకుండా ఉండటానికి, తర్వాత విజయ్ ప్రభుత్వం స్టాలిన్ నిర్ణయం మీద ఆధారపడి ఉందని జనంలోకి సిగ్నల్ పోవటానికి ఇవన్నిటి కూడా ఉపయోగపడుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా ఎగ్జిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఈ మిత్రపక్షాలు డిఎంకే కూటమి ఉంది కాబట్టి స్టాలిన్ ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా నేనే నడిపిస్తున్నాను అన్నటువంటి సంకేతాలు కూడా స్టాలిన్ మాటల్లో కనిపిస్తున్నాయి. వీరు ఏమాత్రం ఎగ్జిట్ అయినా కానీ విజయ్ బలంగా నిల్చుంటారు కదా, అటు ఏడీఎంకే నుంచి మిగతా ఇందాక మనం 32 మంది వస్తారనుకున్న వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పళనిస్వామి జిల్లా నాయకులతో, జిల్లా అధ్యక్షులతో మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎక్కడ షణ్ముగన్ వైపు వెళ్తారేమో అన్నటువంటి అభద్రతా భావంలోకి ఇప్పటికే పళనిస్వామి వెళ్ళిపోయారు. సో అట్లా చూసుకున్నా కానీ ఏడీఎంకే పూర్తి స్థాయి మద్దతు కూడా విజయ్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఏఐడిఎంకేని సంఖలో కట్టెలు పెట్టి నిలబెట్టింది బీజేపీ. గత 10 ఏళ్లుగా జయలలిత ఎగ్జిట్ అనంతరం 2 వర్గాలను కలిపించడం, 2 వర్గాలను నచ్చజెప్పటం, తర్వాత కాస్త పళనిస్వామిని ఎలివేట్ చేయటం, ఏఐడిఎంకే నిలబెడితే ఏఐడిఎంకే ద్వారా తమిళనాడులో ఎంట్రీ కావచ్చు అనేటువంటి ఒక వ్యూహం ప్రకారం ఇన్నాళ్ళ నుంచి ఏఐడిఎంకే నిలబెట్టగలిగారు. కానీ బీజేపీ తోటి పొత్తుతోటి గెలవలేకపోయేసరికి వాళ్ళు కూడా గ్రహించారు వీళ్ళు బీజేపీ తోటి పొత్తు వదులుకోరు. ముందే అన్నారట, స్టేట్మెంట్ ఇస్తారు కదా షణ్ముగం, మేము ముందే అపోజ్ చేశాం బీజేపీ తోటి పొత్తు అని. కాబట్టి సహజంగానే పళనిస్వామి క్రౌడ్ పుల్లర్ కాదు. ఏదో జయలలిత ఆశీస్సులతోటి కొన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసిండు అనేటువంటి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏఐడిఎంకేలో క్రౌడ్ పుల్లర్స్ లేరు. కాబట్టి ఖచ్చితంగా రేపు పాలిటిక్స్ విజయ్ వర్సెస్ స్టాలిన్ నడిచేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగానే పోలరైజేషన్, ఏఐడిఎంకే పోలరైజేషన్ లో కొంతమంది విజయ్ రాబట్టుకుంటే కొంతమందిని స్టాలిన్ రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎఫెన్సివ్ గా అవుపట్టడానికే జనంలో కానీ లేకపోతే మిగతా దేంట్లోనైనా ఎఫెక్టివ్ గా అవుపట్టడానికే స్టాలిన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవి ఒకవేళ విజయ్ని ఎదుర్కోవాలంటే స్టాలినే లేదా ఉదయనిదే కాబట్టి అని చెప్పేసి ఏఐడిఎంకే క్యాడర్, ఏఐడిఎంకే నాయకులు అనుకునే విధంగా ఉంది. వాళ్ళు కూడా పోలరైజేషన్ ఇస్తే అటు కొంతమంది పోతే ఇటు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏఐడిఎంకే ఇంకా వీక్ అయితే. సో మీ లెక్కన చూసుకున్నా కానీ 25 మంది వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ ఇక వీక్ అయిపోయినట్టే ఏఐడిఎంకే. సో పళనిస్వామి ఆఖరికి జిల్లా అధ్యక్షుల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సో పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా పోతోంది. సో అదే జరిగితే భవిష్యత్తు ఒక 60 ఏళ్ల ద్రవిడ రాజకీయ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం భారీ చేంజ్ ఓవర్తో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రి అయ్యేటువంటి వారం రోజులు కూడా రకరకాల ఎపిసోడ్లు మనం చూసాం. సో గవర్నర్ రిజెక్ట్ చేయడం, అఫ్కోర్స్ కొంత విజయ్ మంచికే అయినా కానీ ఇవన్నీ ఎపిసోడ్లు చూసాం. భవిష్యత్తు ఇంకో 50 ఏళ్ల వరకు ఇక ఇట్లాంటి రాజకీయం ఉంటుందా? విజయ్ ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంటుందా? ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? ఏఐడిఎంకే ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏఐడిఎంకే నిలబెట్టడానికి ఒకవేళ శశికళ వచ్చినా క్రౌడ్ పుల్లర్ కాదు, దినకరన్ వచ్చినా క్రౌడ్ పుల్లర్ కాదు, తర్వాత పళనిస్వామి పోయి వాళ్ళకు సరెండర్ అయినా నిలబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏఐడిఎంకే వీక్ అయితే ఆ పోలరైజేషన్లో భాగంగా విజయ్ రాబట్టుకున్నట్టుగానే స్టాలిన్ రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరింత ఏఐడిఎంకే వీక్ అయితే అటు ఇటు దారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏఐడిఎంకే మీద ఒత్తిడి కొనసాగుద్ది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా డిఎంకేని పటిష్టం చేసుకోవడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు స్టాలిన్. అంతే తప్ప టీవీకే స్టాలిన్ ఇచ్చినంత మాత్రాన విజయ్ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం లేదు. సార్ ఇందాక మీరు జయలలిత ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. జయలలిత తర్వాత మళ్ళీ ఆ పార్టీకి అట్లాంటి ఫేస్ లేదు, ఐడెంటిటీ.
ఈవెన్ శశికళ కూడా వచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకంటే శశికళ ఏఐడిఎంకేకి వ్యతిరేకంగానే పార్టీ పెడతామని ప్రకటించారు. ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత పన్నీర్ సెల్వం కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయి డిఎంకేలో కలిశారు. ఇది చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం. ఒక పెద్ద తల జయలలిత తర్వాత అది ప్రతిపక్ష పార్టీలోకి వాళ్ళతోనే యుద్ధం చేశారు, ఆ పార్టీలోకి వెళ్ళి స్టాలిన్తో కలవడం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ జయలలిత ఆత్మ ఎవరితో ఉంది అన్న ప్రశ్న కూడా తమిళనాడులో కనిపిస్తుంది. మనం ప్రమాణ స్వీకారం చూసాం, ఒక మంత్రి సెంగొట్టియాన్, ఆయన జయలలిత వీరాభిమాని, ఆయన పాకెట్లో కూడా జయలలిత ఫోటో కనిపిస్తూ ఉంటుంది. సో జయలలిత స్థానం ఇక ఏడిఎంకే కాదు, ఇక జయలలిత మాతోనే ఉంది అని ఈ టీవీకే పాలిటిక్స్లో కనిపిస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయ్ కూడా జయలలితను విమర్శించలే. అవును, పాయింట్. తర్వాత జయలలిత ప్రోగ్రామ్స్ కూడా మంచిగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఆ తర్వాత మా భోజన పథకాన్ని మళ్ళీ రివైవ్ చేశాడు. జయలలిత ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని రివైవ్ చేశాడు. తర్వాత ఈ అమ్మ పథకం ఒకటి ఉంది, అది కూడా కొనసాగిస్తున్నాడు. కాబట్టి జయలలిత ప్రోగ్రామ్స్ని రిజెక్ట్ చేయటం కానీ జయలలితను విమర్శించడం కానీ చేసే అవకాశం లేదు. జయలలిత ఫాలోయింగ్ అంతా రానున్న కాలంలో విజయ్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాటిక్ వ్యవహారాలు తమిళనాడులో ఎక్కువ మిగతా రాష్ట్రాల కన్నా. కాబట్టి వాళ్ళకు ఆ అభిమానం, జయలలిత అభిమానం నుంచి ఉన్నటువంటి వాళ్ళు సైకలాజికల్గా తేలికగా విజయ్ని కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సినిమాల పేరు మీద అభిమానించినటువంటి ఎంజి రామచంద్రన్ అట్నే అభిమానించారు, జయలలితను అట్లే అభిమానించారు. వాళ్ళు సైకలాజికల్గా తేలికగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది విజయ్ తోటి, మళ్ళీ సినీ ఫీల్డే కాబట్టి ఇంతవరకు విజయ్ కూడా వ్యూహాత్మకంగా అనలేదు. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ బహుశా పీకే ఈ సలహాలను ఇచ్చుంటాడు. అందుకనే విజయ్కి ఈ మాటల్లో కనిపిస్తోంది. ఎందుకంటే సెంగొట్టియాన్ గురించి మనం తెలుసుకుంటే ఆయన గతంలో ఏఐడిఎంకే ఫౌండేషన్ నుంచి ఉన్నారు, జయలలితకు వీరాభిమానిగా ఉన్నారు. సో ఆయన క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏఐడిఎంకేకి పనిచేసినటువంటి వ్యక్తి, ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టబడినటువంటి వ్యక్తి. సో అంతటి నమ్మకంగా మళ్ళీ విజయ్ దగ్గర చేరారు, విజయ్ పార్టీలోకి వచ్చారు. విజయ్కి కూడా చాలా సన్నిహితంగానే ఉంటున్నారు సలహాల విషయంలో కానీ, లేదంటే ప్రభుత్వం నడిపించడంలో కానీ. అండ్ ఈ 25 మంది రావడంలో కూడా ఖచ్చితంగా షణ్ముగాని వెనకాల సెంగొట్టియాన్ ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ పార్టీ ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి. సో భవిష్యత్తు కూడా ఏఐడిఎంకే ఖాళీ అవుతుంది అన్నటువంటి సంకేతాలు పళనిస్వామి నుంచి కనిపిస్తున్నాయి కదా, ఆయన పెట్టేటువంటి మీటింగులు కానీ, జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే. ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు మిగతా వాళ్ళని కలుపుకుంటుంటే రాజకీయ పునరేకీకరణ మా ప్రభుత్వాన్ని గోలగొట్టడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ మారటానికి మేము ఈ పని చేస్తున్నామని అంటే తెలంగాణ ప్రజలు కన్విన్స్ అయ్యారు. అవును, నిజమే, ఇతర శక్తులను కలిసి డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని. ఇప్పుడు అక్కడ కూడా విజయ్ ఎవరినైనా హానర్ చేస్తారు. డిఎంకే నాయకులు వచ్చినా, ఏఐడిఎంకే నాయకులు వచ్చినా ఎవరినైనా హానర్ చేస్తారు. ఎందుకంటే విజయ్ ఏం పార్టీ పదవులు నింపలేదు, జనం ఓట్లేశారు, అధికారంలోకి వచ్చారు. కాబట్టి రేపు పార్టీ జరగలేదు. కాబట్టి రేపు పార్టీ నిర్మాణంలో కూడా వీళ్ళందరినీ నిముడ్చుకునే అవకాశం లేదు ఉంది. తర్వాత విజయ్ పార్టీ వాళ్ళు కూడా అడ్డం తగిలే అవకాశం లేదు. వాళ్ళేమో నాయకులు ఉండి ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళు గారు, జనం వేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తేలికగా ఇన్క్లూడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని వీళ్ళందరూ ఏ వైపు నుంచి వచ్చినా వాళ్ళ నిర్మాణం పెరుగుతుంది. ఎట్లాగో ఒక నిర్మాణం ఉంటే దానికి తోడుగా క్రౌడ్ పుల్లర్ ఉంటే పార్టీ ఇంకా పటిష్టం అవుద్ది. విజయ్ క్రౌడ్ పుల్లింగ్ తర్వాత కింద నిర్మాణం పటిష్టం అవుద్ది. థ్యాంక్ యూ సత్యం సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక భవిష్యత్తులో ఏఐడిఎంకే పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది, ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండడానికి కార్యకర్తలకు స్టాలిన్ చెప్పినా కానీ, సో అది కేవలం కార్యకర్తలు ఒక బలం నింపడానికి, ధైర్యం నింపడానికి మాత్రమే చేసినటువంటి కామెంట్గా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. మోరోవర్ జయలలిత విధేయులంతా కూడా ఈరోజు టీవీకేతో ఉన్నారు, విజయ్తో ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో 25 మంది వస్తే భవిష్యత్తులో ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఏఐడిఎంకే రీప్లేస్లో మళ్ళీ టీవీకే ఉద్భవించింది, ఇక భవిష్యత్తు రాజకీయాలు చేయబోతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.